హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేజ్. ఈరోజు వీడియోలో అన్నీ కూడా కంప్లీట్గా బ్లౌజెస్ కలెక్షన్ అనేటువంటి చూపిస్తాను. ఈ కలెక్షన్ లోపల కంప్లీట్ మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి అండ్ ప్యాటర్న్ బ్లౌజెస్, స్లీవ్లెస్ బ్లౌజెస్, ఆల్ వెరైటీస్ ఆఫ్ బ్లౌజెస్ ఉన్నాయి. ఓకే, లెట్ స్టార్ట్. ఫస్ట్ వన్, ఇది మగ్గం వర్క్ బ్లౌజు. ఇది అండి బ్లౌజు. అన్నీ కూడా ప్యాడెడ్ బ్లౌజెస్ ఇవన్నీ ఇప్పుడు నేను చూపించేది. బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది డిజైన్. ఇక్కడ ఈ గ్యాప్లో మంచి నెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చి మొత్తము మగ్గం వర్క్ అనేటువంటిది చేసాము. చాలా అంటే చాలా బాగుందండి. కలర్ మీకు ఎలా కనిపిస్తుంది కానీ బయట అయితే ఇది కంప్లీట్గా మంచి కొంచెం డార్క్ పీచ్ కలర్. ఇది హ్యాండ్స్ కంప్లీట్గా ఇలా లైన్స్ అనేటువంటి ఇచ్చాను. కట్ వర్క్ తోటి లైన్స్, చిన్న మోటివ్స్ అనేటువంటివి వచ్చాయి. శారీ కలర్లో ఈ కలర్ అనేటువంటిది ఉంది, ఒక టైప్ ఆఫ్ లైట్ బ్లూ. సో దాన్ని ఎలివేట్ చేస్తూ ఈ విధంగా బ్లౌజ్ అనేటువంటి డిజైన్ చేశాను. ఓకే, ఇది 2 హ్యాండ్స్ అండ్ బ్యాక్ సైడ్ ఈ విధంగా అండ్ ఫ్రంట్ సైడ్ ఇలా ప్యాడెడ్ బ్లౌజెస్. దీనికి మాత్రం 2 సైడ్స్ బార్డర్ అనేటువంటిది ఇచ్చాను, బికాస్ శారీ అనేటువంటి ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి 2 సైడ్ డిజైన్ అనేటువంటి ఇచ్చాను. ఇలా హ్యాండ్స్కి ఇది ఒక బ్లౌజు. అండ్ అనదర్ వన్, ఇదండి పటోలా శారీ మీది బ్లౌజ్. ఇది బ్యాక్ సైడ్ చూడండి, సింపుల్ వర్క్ అనేటువంటిది వచ్చింది. పైన ఐ హుక్, ఇది బ్యాక్ ఓపెన్ అనేటువంటిది ఇచ్చాను. మీరు వర్క్ చూడండి. వర్క్ అయితే మీరు ఎప్పుడు నా ప్రీవియస్ వీడియోస్లో చూస్తారు కదండి, చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి. ఇది బ్యాక్ సైడ్, ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ కూడా మొత్తం కంప్లీట్ నెక్ షేప్ అనేటువంటిది ఇచ్చాము. అన్నీ చిన్న బూటీస్ అనేటువంటివి వచ్చాయి. హ్యాండ్స్కి కొంచెం హెవీగా డిజైన్ అనేటువంటిది ఇచ్చాను. మధ్యలో ఇలా ఒక ట్రీ లాగా సైడ్స్కి చూడండి. ఓకే, ఇది బ్లౌజ్. ఈ ఫొటోస్ అన్నీ కూడా నేను మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తానంటే మీరు క్లియర్గా కావాలంటే ఫొటోస్ కూడా మీరు దాంట్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఫ్రంట్ సైడ్ వచ్చింది, ఇది బ్యాక్ సైడు. హ్యాండ్స్కి హెవీగా డిజైన్ చేశాను. ఇది ఒక బ్లౌజ్. అండ్ అనదర్ వన్, ఇది మంచి ఆఫ్ వైట్. ఈ శారీ మీరు పట్టు శారీస్, కంచి పట్టు శారీస్ చూసే ఉంటారు కదా, శారీస్లో ఈ విధంగా వస్తుంది మనకి టెంపుల్ బార్డర్. సో ఆ బ్లౌజ్కి నేను ఎలా డిజైన్ చేశానంటే, టెంపుల్ బార్డర్ కాబట్టి ఇలా బ్యాక్ సైడ్ అంతా కూడా మొత్తం అలా లైన్స్ ఇచ్చి, దీంట్లో కలర్ అనేటువంటిది ఏముండదు కాబట్టి జస్ట్ గోల్డ్ అండ్ పర్ల్స్ తోటి చూడండి జర్దోసి వాటితోని బ్యాక్ సైడ్ అంతా ఈ విధంగా డిజైన్ చేశాను. హ్యాండ్స్కి దీన్ని మధ్యలో అలానే ఉంచి దాన్ని డిస్టర్బ్ చేయకుండా దీనికి కూడా అంతే కంప్లీట్గా లైన్స్ అనేటువంటిది ఇచ్చాను. ఇది వేసుకుంటే బాగుంటుందండి. ఇలా బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ ఓన్లీ దీనికి 1 సైడ్ ఇచ్చాను. ఓకే, ఓన్లీ 1 సైడ్. ఇది కూడా అంతే లైన్స్. ఇది ఫ్రంట్ ఓపెన్, ఇది ఓకే. ఇది అండి బ్లౌజ్. అండ్ అనదర్ వన్, ఇది అండి వీ షేప్ ఇచ్చాను. ఇది కూడా అంతే పట్టు శారీ మీది బ్లౌజ్. వీ షేప్ ఇచ్చి ఓన్లీ రైట్ సైడ్ డిజైన్ అనేటువంటిది చేయించాను. అండ్ హ్యాండ్స్కి బార్డర్ అనేటువంటి డిస్టర్బ్ చేయకుండా అలానే ఉంచి చిన్న మోటివ్స్ అనేటువంటివి వేసాను. ఓకే, బ్యాక్ సైడ్ చూడండి. బ్యాక్ సైడ్ పైన ఐ హుక్, బ్యాక్ ఓపెన్, మంచిగా ఒక నెక్ షేప్, చిన్న బుటీస్ అనేటువంటిది ఇచ్చాను బ్యాక్ సైడ్ ఏమీ లేకుండా. ఓకే, సేమ్ హ్యాండ్స్కి కూడా అంతే ఆ చిన్న మోటివ్స్ అనేటువంటివి వచ్చాయి. ఓకే, ఇదొక బ్లౌజ్. అండ్ అనదర్ వన్, ఇది మిర్రర్ వర్క్. ఇది కూడా అంతే పటోలా శారీ మీది బ్లౌజు. దీనికి మిర్రర్ వర్క్ అడిగారు. సో ఫ్రంట్ సైడ్ చూడండి మొత్తం కంప్లీట్గా బ్రాడ్ యూనిక్ అనేటువంటిది ఇచ్చి మొత్తం మిర్రర్స్ అనేటువంటివి దీనికి పెట్టాను. ఇది మిషన్ ఎంబ్రాయిడరీ అండి. అండ్ హ్యాండ్కి కూడా అంతే బార్డర్ అనేటువంటిది ఇచ్చి దీనికి ఒక సింపుల్ బంచ్ అనేటువంటిది వేసాను ఈ విధంగా. ఓకే, డిజైన్ అనేటువంటిది యాజ్ ఇట్ ఈస్ కాకుండా మీ శారీలో ఏదైనా వచ్చినా కూడా దాని ప్రకారం మనం ఇక్కడ డిజైన్ అనేటువంటి చేంజ్ చేసుకోవచ్చు. ఇది అండ్ బ్యాక్ సైడ్ మంచి బ్రాడ్ యూ అండి, చూడండి మంచి రౌండ్. ఇది ఎంత బాగుందో మిర్రర్స్ అనేటువంటివి. ఓకే, ఇది మిషన్ ఎంబ్రాయిడరీ. ఇవి అండి మొత్తం మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేటువంటి ఇవి ఇప్పుడు నేను చూపించిన. ఇప్పుడు ప్యాటర్న్ బ్లౌజెస్ అనేటువంటివి చూపిస్తాను. ఓకే, లెట్ స్టార్ట్ ప్యాటర్న్ బ్లౌజెస్. ఫస్ట్ వన్, ఇది స్లీవ్లెస్ మొత్తం హాల్టర్ నెక్ తోటి బ్లౌజ్ అనేటువంటి డిజైన్ చేశాను. నెక్లో మంచిగా ఇలా చూడండి ఈ విధంగా వచ్చింది. హాల్టర్ నెక్, ప్యాడ్స్ అనేటువంటిది ఇచ్చాను. ఇలా ఫ్రంట్ సైడ్ మంచి సింపుల్ కాలర్ అని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, బ్యాక్ సైడ్ ఇలా ఒక నెక్ షేప్.
ఓకేనా అండి. ఇదొకటి ప్యాటర్న్ బ్లౌజ్. అండ్ అనదర్ వన్, ఇది అంతే శారీలో బ్లౌజు. సో దీనికి ఏం చేశానంటే పైన సైడ్ చూడండి మొత్తం అలా స్కాలపింగ్ ఇచ్చి కింద ప్లేన్ అనేటువంటిది ఇచ్చాను. ఇలా బ్యాక్ సైడ్ వచ్చింది మొత్తం ఇదే దాంతో హ్యాండ్స్ అండ్ ఫ్రంట్ ఒక నెక్ షేప్. ఓకే, ఇది ఇవన్నీ కూడా అంతేనండి ప్యాటర్న్ బ్లౌజెస్ ఇవి. అండ్ అనదర్ వన్, ఇదొకటి, ఇది పట్టు శారీలో బ్లౌజ్. అన్నిటికీ మగ్గం వర్క్ వద్దని ఇలా కొన్ని చేయించుకున్నారు. సో దీనికి టూ సైడ్స్ మనకు బార్డర్ వస్తుంది కదండి. శారీలో వచ్చినటువంటి పెద్ద బార్డర్ అనేటువంటిది హ్యాండ్స్కి యూజ్ చేశాను. వచ్చినటువంటి స్మాల్ బార్డర్ ఇలా మంచిగా బ్యాక్ సైడ్ షోల్డర్ మీద వేసి ఇంకా కొంచెం మిగిలితే దాన్ని కూడా ఇలా ఫ్రంట్కి పెట్టేశాను. ఓకే, ఇది అండి బాగుంటాయి అప్పుడప్పుడు ఇలాంటివి కూడా వేసేసుకుంటే, ఆల్వేస్ మగ్గం వర్క్స్ కాకుండా. ఓకే, ఇది ఒక ప్యాటర్న్ బ్లౌజ్. మీకు దీంట్లో కనుక ఏమైనా డిజైన్ నచ్చితే మీరు ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకొని మా దగ్గర స్టిచ్ చేయించుకోవాలనుకుంటే ఆ ఫోటో సెండ్ చేసి మీ శారీస్ మీరు సెండ్ చేసినా కూడా మేము బ్లౌజ్ అనేటువంటి స్టిచ్ చేసి పంపిస్తాం. అండ్ ఇది ఒకటి అనదర్ బ్లౌజ్. ఓకే, ఇది పింక్ కలర్. ఇది కూడా అంతే మొత్తం స్కాలపింగ్ అని వచ్చింది. వచ్చినటువంటి చిన్న బార్డర్ అనేటువంటి కింద వేస్ట్ పార్ట్లో ఇచ్చాను, వేస్ట్ అవ్వకుండా. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా ఇక్కడ చిన్నగా బార్డర్ అనేటువంటిది వస్తే అక్కడ పెట్టాను. ఇది ఫ్రంట్. ఓకే, ఫ్రంట్ నెక్ షేప్ వచ్చినటువంటి శారీలో వచ్చిన పెద్ద బార్డర్ అనేటువంటిది హ్యాండ్స్కి యూజ్ చేసాము. ఇది ఒక బ్లౌజ్. అండ్ అనదర్ వన్, ఇదండి ఒకటి. చూడండి ఎంత బాగున్నాయి, ఒక్కొక్కటి డిఫరెంట్ బ్లౌజెస్. బ్యాక్ సైడ్ చూడండి ఒక నెక్ షేప్ ఇచ్చాను, ఇచ్చి చిన్నగా ఆ బార్డర్లో మిగిలినటువంటి క్లాత్తోనే ఇక్కడ ప్లెయిన్గా ఉంది కదా అని అక్కడ ఒక 3 బటన్స్ అండ్ దీనికి కొంచెం కాలర్ లాగా ఇచ్చాము. కాలర్ పైన ఒక చిన్న బటన్ అనేటువంటిది పెట్టాను. ఇది ఫ్రంట్ సైడ్. ఓకే, ఈ విధంగా ఫ్రంట్ సైడ్ నెక్ షేప్ ఇది. అండ్ హ్యాండ్స్కి సింపుల్ వర్క్ అనేది సింపుల్గా బార్డర్ అనేటువంటిది వచ్చింది. ఇది ఇదొకటి. అండ్ అనదర్ వన్, దీంట్లో వచ్చినటువంటి బార్డర్ని చిన్న బార్డర్ని నేను ఇలా జాయింట్ చేసేసి బ్యాక్ సైడ్ ఇలా ఒక డిజైన్ లాగా చేసేసాను. బ్యాక్ సైడ్ జాయింట్ చేశానండి. 2 బార్డర్స్ వస్తాయి కదా చిన్నవి, ఇట్లా జాయింట్ చేసి ఇక్కడ చేశాను. అండ్ హ్యాండ్స్కి వచ్చినటువంటి పెద్ద బార్డర్ అనేటువంటిది కంప్లీట్గా యూజ్ చేశాను. ఫ్రంట్ షేడ్ ఇంతే ఒక స్టార్ నెక్ అనేటువంటిది ఇచ్చాను. ఇది ఒక బ్లౌజ్. ఓకే, అనదర్ వన్, ఇది దీనికి శారీ ఉందండి. ఇది శారీ అనేటువంటిది ఇలా వచ్చింది. శారీ అంతా ఇట్లా బాగా వచ్చింది. దీనికి బార్డర్ అనేటువంటిది మనమే ఇప్పుడే జాయిన్ చేయించాము. ఇదంతా బార్డరు, ఇది ఇలా బార్డర్ అనేటువంటిది సపరేట్గా వచ్చింది మొత్తము. సో కంప్లీట్ శారీ అంతా జస్ట్ ఫినిష్ అయిందండి ఈ బార్డర్. అండ్ బ్లౌజ్కి ఏం చేశానంటే బ్యాక్ సైడ్ ఒక బార్డర్ లైన్ అనేటువంటిది ఇచ్చి హ్యాండ్స్కి కూడా బార్డర్ అనేటువంటిది ఇచ్చాను. ఫ్రంట్ సైడ్ ఇది నెక్ షేప్. ఇవి అండి బ్లౌజెస్ కలెక్షన్ అనేటువంటి ఇవన్నీ ఇప్పుడు డిస్పాచ్ అవుతున్నాయి. అందుకే ఒక చిన్న వీడియో అనేటువంటిది తీసాను. మీకు కనుక దీంట్లో ఏదైనా నచ్చితే మీరు మాకు సెండ్ చేసేసి మీ దగ్గర శారీస్ సెండ్ చేసినా కూడా, లేదంటే మా దగ్గరైనా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.